తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపి భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. తిరుమల పవిత్రతను అపవిత్రం చేసిన వీరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ఎవరైనా అధోగతి పాలవలసిందేనని ఫైర్ అయ్యారు. దుర్మార్గులను ఎవరు చేసుకోరు. వాళ్ళ పాటలు కూడా మంచోళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్నటి రోజు మాకు జనసేన పార్టీలోకి ఆయన వస్తూ ఉన్నారు. మంచి వ్యక్తి, తెలుసు అందరికీ కూడా ఆయన గురించి కూడా. ఖచ్చితంగా ఆహ్వానిస్తాం అటువంటి వ్యక్తుల్ని. డెఫినెట్గా కూడా మా అధ్యక్షుల వారు కూడా అటువంటి వ్యక్తులను ఖచ్చితంగా ఆహ్వానిస్తారు. దుర్మార్గులను ఎవరు కూడా ఆహ్వానించరు. వీళ్ళ యొక్క తప్పులు కప్పిపుచ్చుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏ పార్టీ వాళ్ళు పిలుస్తారా, ఎక్కడ చేద్దామా, ఎక్కడ ఆశ్రయిద్దామా, మా భూములు కాపాడుకోవాలి, మా ఆస్తులు కాపాడుకోవాలి, మా కొండలు కాపాడుకోవాలి, మా గుర్రాలు కాపాడుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ యొక్క ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు అన్ని వేళలా మంచి చేస్తుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. ఖచ్చితంగా వైసీపీ పాలనలో చేసినటువంటి దుర్మార్గులందరినీ కూడా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా తీసుకుంటారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క తిరుమల కొండను అపవిత్రం చేసినటువంటి